వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో జరిగిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, దాని మధ్యలో ఉండే 40 ఎకరాల పామాయిల్ తోటకు గణేష్ అనే వ్యక్తి వాచ్మెన్ గా ఉంటున్నాడు. జూన్ 6 ఉదయం 11:50 తండ్రి గణేష్ తోటకు వెళ్తుండగా చిన్నారి జ్ఞానేశ్వరి అది చూసి అతని వెనకాలే పరిగెత్తింది. అది చూసిన తండ్రి వెంటనే పాపను తీసుకొచ్చి ఇంట్లో దింపి తల్లి భవానీ దగ్గర వదిలిపెట్టి మళ్ళీ తోటకి వెళ్ళిపోయాడు. అప్పుడేమో తల్లి తన రెండో కూతురికి స్నానం చేయించే పనిలో ఉంది. సరిగ్గా 35 నిమిషాల తర్వాత అంటే మధ్యాహ్నం 12:25 సీను అనే ఒక అతను ఫోన్ చేసి గణేష్ కి మీ పాప కొండ పక్కన పెంపుడు కుక్కతో కలిసి నడుస్తుంది అని చెప్పాడు. దాంతో వెంటనే కంగారు పడిపోయిన తండ్రి ఆ కొండ దగ్గరికి వెళ్లేసరికి పాప కళ్ళేరు. తండ్రి ఇంట్లో దించిన 11:50 నుండి ఫోన్ వచ్చిన 12:25 వరకు అంటే ఈ 35 నిమిషాల గ్యాప్ లోనే పాప కొండ వైపు వెళ్లటం, తర్వాత అక్కడి నుంచి పూర్తిగా మాయమైపోవడం జరిగింది. అంటే ఇప్పుడు జ్ఞానేశ్వరి మాయం అయిపోయింది లేక ఎవరైనా మాయం చేశారా? చిత్రంగా పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత ఒంటరిగా తిరిగి వచ్చింది. పాప రాలేదు. కానీ కుక్క సాయంతో పాపను పట్టుకుందామని కుక్కకు ట్రాకర్ పెట్టి పోలీసులు సుమారు 8 కిలోమీటర్ల మేర గాలించినా ఎలాంటి క్లూ అయితే దొరకలేదు. ఆ తర్వాత కుక్క చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఈ శనివారం నాడు చనిపోవడంతో కేసు మళ్ళీ మొదటికొచ్చింది. ఒంటరిగా 20 మీటర్లు కూడా నడవలేని నా బిడ్డ 40 ఎకరాల తోట దాటి ఎక్కడికి వెళ్తుంది? ఎవరో ఖచ్చితంగా కిడ్నాప్ చేశారని తండ్రి ఆరోపిస్తున్నాడు. గతంలో కారు విషయమై జరిగిన పాత గొడవల నేపథ్యంలో తన భర్త స్నేహితులే కక్షతో పాపని కిడ్నాప్ చేసి ఉంటారని తల్లి భవానీ కూడా బలంగా అనుమానిస్తుంది. 11 రోజులు గడిచినా పాప ఆచూకీ అయితే దొరకలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు. దీంతో ఈ కేసులో స్పీడ్ పెరిగింది. అటు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ టీంలు అడవిని జల్లెలు పడుతున్నాయి. వీరికి తోడు హనుమాన్ బృందాలు ప్రత్యేకమైన థర్మల్ డ్రోన్ టెక్నాలజీతో రంగంలోకి దిగాయి. ఈ బృందాలు పామాయిల్ తోటను, చుట్టుపక్కల అడవిని కూడా జల్లెలు పడుతున్నారు. జంతువులను ఆకర్షించడానికి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా 2 బొమ్మలకు మాంసం పెట్టి అక్కడ తోట ఫెన్సింగ్ కు వేలాడగడితే వెంటనే అక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రత్యక్షం అయిపోయి ఇక్కడ క్షుద్ర పూజలు జరిగాయి, బొమ్మకు రక్తపు మరకలు అంటుకున్నాయి అని తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నాయి. మరి కొందరేమో జ్యోతిష్యుని రంగంలోకి దింపి అమావాస్య, బలి అంటూ తల్లిదండ్రులను మరింత భయపెడుతున్నారు. దయచేసి వ్యూస్ కోసం వాస్తవాలను అయితే వక్రీకరించకండి. ప్రభుత్వం, పోలీసులు చాలా గట్టిగా శ్రమిస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనందరం కోరుకుందాం. జాతర అయితే సాయం చేద్దాం, కానీ ఇటువంటి తప్పుడు న్యూస్ తో అటు తల్లిదండ్రులని, ఇటు సమాజంలో ఉన్న మనుషుల్ని భయపెట్టాలనే ప్రయత్నం అయితే చేయకండి. అది మీకు అందరికీ కూడా చాలా మంచిది.